బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ కంటే కూడా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది. మీకైతే నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. నైట్ అయితే మేమైతే పాలైతే పొంగించుకుంటామండి. ఇవైతే ఉదయం పాలు, ఇవైతే నైట్ పాలనమాట. నేనైతే ఒక్కరోజు ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. నైట్ కాబట్టి నైట్ పెట్టేసాను. ఇవి పొద్దునకనమాట. ఇవైతే నిన్న ఉదయం తీసుకున్నవి. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశానండి. ఇక ఇందులో అయితే ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుందాం మనం. ముందుగా ఒక చిన్న ఫోర్క్ అయితే తీసుకొని అంచులన్నీ కొంచెం అలా తీసుకుందామండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా మేగడలాగా కట్టి దీన్ని తీసుకోవాలండి. ఇది ఫోర్క్‌కి అయితే కొంచెం విరిగిపోయినట్టుగానే వస్తుంది కాబట్టి స్పూను, ఫోర్కు సహాయంతో తీసి ఇలా వేసేసుకోవాలండి. చూసారు కదా ఇదే ఫ్రెష్ క్రీము. మరి బయట మనం వెళ్ళి షాపుల్లో కొని అక్కర్లేదండి. మనం ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు ఒక రోజు ముందుగా పాలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చేసుకుంటే ఫ్రెష్‌గా కూడా వేసుకోవచ్చు మనం. ఇదైతే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. తర్వాత అయితే వేసుకోకూడదు. చాలా బాగుంటుందండి నిజంగా. బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ కంటే కూడా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది. మీకైతే నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదంతా పోయిన తర్వాత టేస్ట్ ఉండవనుకుంటారండి పాలు. అలా ఏం కాదు. మొత్తం అంతా రాదు కదా! కొద్దిగానే వస్తుంది. ఇదిగోండి మిగతాదంతా కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి పాలు కూడా టేస్టీగానే ఉంటాయి. నేను ఈ పాలతోనే టీ పెడతానండి ఇప్పుడు.